అధ్యాయం ప్రకటన గ్రంథం 20 అధ్యాయం ఒక మాట చదువుదాం చూడండి. ఒక మాట చదువుదాం. 5వ వచనం. 20 అధ్యాయం 5వ వచనం. ఆ 1000 సంవత్సరాలు గడుచు వరకు ఆ? ఆ 1000 సంవత్సరాలు గడిచే వరకు అమ్మ 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 కడమ మృతులు బ్రతకలేదు. ఇది ఏ మొదటి పునరుద్ధానం. ఈ మొదటి పునరుద్ధానంలో పాలుగల వారు ధన్యులు, పరిశుద్ధులై ఉందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారం లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరాలు రాజ్యము చేయుదురు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, నమ్మదగిన దేవానికి స్తోత్రాలు. మరొకసారి ఈ స్థలంలో మేమందరం నీ పాద సన్నిధికి వచ్చాం. మీరు మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రాలు. మీ గ్రంథంలో మా కొరకు ఏదైతే రాయించారో మీ మాటల ద్వారా మాతో మాట్లాడమని, ఇంతవరకు మీ ప్రియ సేవకు నిలబెట్టుకొని నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించుననే అనుభవం ఎంత శ్రేష్టమైందో, ఆ అనుభవం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు సంతోషిస్తున్నారన్న విషయాన్ని మీరు మాకు తెలియజేశారు. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల ద్వారా ఏ ఒక్కరూ నీతిమంతులుగా తీర్చబడలేరు, కానీ కేవలం ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారిని విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే పాప క్షమాపణ కలుగుతుందని మీరు మాకు తెలియజేసిన ప్రతి సంగతిని బట్టి మీకు స్తోత్రాలు. ఈ రాత్రి కూడా నాకు మీరు తోడుగా ఉండండి. మా జీవము, మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని గూర్చిన సంగతులు మీరు మాకు నేర్పించమని, ఈ రాత్రి మీ కృప కలుగును గాక. మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమును స్తుతిస్తూ ముందు కొనసాగుతున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రభు ప్రేమించి ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. గడిచిన దినాల్లో మనం ఇదే స్థలంలో కూడుకున్నాం. ప్రభు మనందరితో మాట్లాడారు. ఏమి నేర్చుకున్నాం అన్నది ఎవరికైనా గుర్తుందా? నిన్న నేర్చుకున్నదే గుర్తుండదు అంటారు. ప్రభు మనకి ఇదే స్థలంలో కూడుకున్నప్పుడు ప్రభు మనకు నేర్పించే సంగతులు ఏంటంటే, మనం అందరం క్రీస్తు సాక్ష్యాన్ని మనలో కలిగి ఉన్నాం. సత్యవిషయమైన అనుభవ జ్ఞానాన్ని మనం ఎరుగుట ద్వారా మనలో ఉన్న సాక్ష్యము స్థిరపరచబడుతుంది. ఎప్పుడైతే మనలో ఉన్న సాక్ష్యం స్థిరపరచబడుతుందో సమస్త ఉపదేశమందును సమస్త జ్ఞానమందును మనం ఐశ్వర్యవంతులు అవుతాం. ఆ ఐశ్వర్యవంతులమైనప్పుడు మనమే ఇతరులకు ప్రకటించేవారిగా ఉంటాం. అప్పుడు ప్రభు మనల్ని వాడుకుంటాడని, ఏ స్థలంలో ఉండాలో, ఏ ప్రాంతానికి వెళ్ళాలో, ఎక్కడ వాడబడాలో దేవుడు మనకు నేర్పిస్తాడని పోయిన దినాల్లో మనం నేర్చుకున్నాం. ఎన్ని రోజులు అవుతుంది? 3 వారాలు అవుతుంది. మరి మీరు మర్చిపోతే ఎలా? అటు వినండి. మనకి ప్రభు ఇచ్చిన తలంపు ఖచ్చితంగా మనం జ్ఞాపకం పెట్టుకోవడం మంచిది. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఈ రాత్రి కూడా కొన్ని సంగతులు నేర్చుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం. ఒకసారి మొదటి వచనం చదువుదాం చూడండి. దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తుడైన పౌలు ఎఫెసీలో ఉన్న పరిశుద్ధులు ఎవరా పరిశుద్ధులు? క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారు అని అన్నాడు. దేవునికి స్తోత్రం. అయితే కిందకి మనం చదివితే 8వ వచనం, కాలము సంపూర్ణమైనప్పుడు, ఈ మాట పట్టుకోండి, కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేశాడు. మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేశాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభునందు దేవుని ప్రియులైన వారందరూ కూడా ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ఎఫెసీలో ఉన్న పరిశుద్ధులు, ఎఫెసీలో ఉన్న వారందరూ ఎవరు? పరిశుద్ధులు. దేని బట్టి పరిశుద్ధులు? అక్కడ ఇలా చెప్పాడు, యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచిన వారందరూ పరిశుద్ధులు అని చెప్పాడు. ఇదే మాట మనం లోకాన్ని అడిగితే ఎవరు పరిశుద్ధులు అంటే ఏం చెప్తారు? పరిశుద్ధంగా ఉన్నాళ్ళు పరిశుద్ధులు అంటారు. ఎవరు నీతిమంతులు అంటే ఏం చెప్తారు? నీతిగా బ్రతికే వాళ్ళే నీతిమంతులు అని అంటారు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచిన వారు పరిశుద్ధులు.
యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు నీతిమంతులు. ఈ నీతిమంతులను, ఈ పరిశుద్ధులను దేవుడు ఏమంటున్నాడంటే సంఘము అంటున్నాడు. చెప్పండి ఎవరు? సంఘము. సంఘం అంటే ఎవరంటే పరిశుద్ధులు. సంఘం అంటే ఎవరంటే నీతిమంతులు. ఆ సంఘం ఎవరు అని అంటే 4, 6 వచనాలు అంటాడు దేవుని కుమారులు. సంఘం అంటే ఎవరు? దేవుని కుమారులు. కాబట్టి ఈ సంఘాన్ని దేవుడు కుమారులుగా చేసుకోవాలని ఎప్పుడు అనుకున్నాడు చెప్పాలి? జగత్ పునాది వేయబడక ముందే నీతిమంతులుగా చేయాలని దేవుడు ఎప్పుడు అనుకున్నాడు? జగత్ పునాది వేయబడక ముందే. దాన్ని ఇలా అనొచ్చు మనం, సంఘాన్ని దేవుడు ఎప్పుడు కట్టాలనుకున్నాడు? జగత్ పునాది వేయబడక ముందే అన్న విషయం మనకు అర్థమవుతుంది. ఒకసారి మరల ఇక్కడికి వద్దాం. అపోస్తుల కార్యగ్రంథం 20వ వచనం. అపోస్తుల కార్యగ్రంథము 20వ అధ్యాయం 20వ అధ్యాయం 27వ వచనం చూడండి. దేవుని సంకల్పం చెప్పండి ఏంటి? దేవుని సంకల్పం 28లో ఏముంది? స్వరక్తమిచ్చి సంపాదించినదే సంఘం. అంటే దేవుని సంకల్పంలో ఏముంది? సంఘం ఉంది. అంటే దేవుడు ఏది చేసినా దేన్ని అనుసరించి చేస్తాడు? సంకల్పాన్ని అనుసరించి చేస్తాడు. సంకల్పాన్ని అనుసరించి చేస్తున్నాడంటే ఆయన సంకల్పంలో ఉన్నదేంటి? సంఘం. అంటే దేవుడు ఏం చేసినా సంఘాన్ని బట్టే చేస్తాడు. దేవునికి స్తోత్రం. మీకు మాట చెప్పనా? అసలు ఈ బాలంతర ప్రాంతాన్ని దేవుడు సృష్టించినది కూడా సంఘం కొరకే. అంటే అసలు ఈ భూమి మీద ఈ ప్రాంతంలో నువ్వు ఉన్నది కూడా వినండి, నీ కొరకే ఈ ప్రాంతం ఉంది. ప్రాంతం కొరకు మనం లేం, మన కొరకు ప్రాంతం ఉంది. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు ప్రతి దాన్ని ఎలా చేస్తున్నాడు? ఆయన సంకల్పాన్ని బట్టి చేస్తున్నాడు. కాబట్టి దేవుని ఉద్దేశంలో ఉన్నదేంటి? సంఘం. అయితే ఆ సంఘాన్ని ప్రభు గొప్ప ఆధిక్యత ఇచ్చాడు. సంఘానికి, దేవుని సంకల్పంలో ఉన్న సంఘానికి ఆయన ఏమిచ్చాడు? గొప్ప ఆధిక్యతనిచ్చాడు. ఏంటి ఆధిక్యత? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. జాగ్రత్తగా వినండి. ఖచ్చితంగా ప్రభు ఏం మాట్లాడతారో మనం వెయిట్ చేద్దాం. ఎందుకంటే మీకు మాట చెప్తాను, వినండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం చూడండి. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఒక ఏర్పాటు ఉంది. జగత్ పునాది వేయబడక ముందు ఏముంది? సంఘం ఉంది. అయితే కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఒక ఏర్పాటు ఉంది. దాన్ని దేవుడు ఎవరికి చెప్పాడు అంటున్నాడు చూడండి. తర్వాత ఆయన తన సంకల్పం చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు అంటే దేనికి? సంఘానికి. దేవునికి స్తోత్రం. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసినది ఒకటి ఉంది. దాన్ని దేవుడు సంఘానికి తెలియజేశాడు. దేవునికి స్తోత్రం. అంటే జగత్ పునాది వేయబడక ముందే ఉన్నది సంఘం. కాలము సంపూర్ణమైనప్పుడు ఏం జరగబోతుందో తెలిపింది కూడా సంఘానికే. అంటే నువ్వు ఎప్పుడున్నావు? జగత్ పునాది వేయబడక ముందే నువ్వు ఉన్నావు. అంతేకాదు కాలము సంపూర్ణమైనప్పుడు ఏం జరగబోతుందో కూడా అది నీకే చెప్పాడు. ఇది ధన్యత కాదండి? రేపు ఏం జరుగుతుందో కూడా లోకానికి తెలియదు. సొలొమోను ఏమన్నాడంటే, రేపేం సంభవించినో ఎవరికి తెలియను అని అన్నాడా లేదా? సూర్యుని కింద ఉన్న వారికి ఏం జరుగుతుందో తెలియదు. కానీ సంఘాన్ని ప్రభు ఎక్కడ కూర్చోబెట్టాడు? సూర్యుని కంటే పైన కూర్చోబెట్టాడు. సూర్యుని కంటే పైన కూర్చున్నది సంఘం. ఆ సంఘం జగత్ పునాది వేయబడక ముందే ఆయన మదిలో ఉంది. అయితే కాలము సంపూర్ణమైనప్పుడు ఏం జరుగుతుందో దాని అంతటి కూడా తెలియజేసింది దేవుడు సంఘానికి. నేను ఎలా చెప్తున్నాను వినండి. నీ దృష్టిలో నువ్వు అల్పుడు కానీ దేవుని దృష్టిలో నువ్వు అల్పుడు కాదు. అసలు ఎప్పుడో జగత్ పునాది వేయబడక ముందే నీ గురించి ఆలోచించాడంటే నువ్వు ఎంత గొప్పడు ఆయన దృష్టిలో. అసలు కాలము సంపూర్ణమైనప్పుడు ఏం జరగబోతుందో నీకు చెప్పాడంటే అది ఎంత గొప్ప ధన్యత. కాలం సంపూర్ణమైనప్పుడు అని అంటే ఎప్పుడు అని అనుకుంటారేమో. చూడండి దాని కొరకు ఏం రాయబడిందో. దానియేలు గ్రంథం చివరి అధ్యాయం
దానియేలు గ్రంథం చివరి అధ్యాయం. దానియేలు గ్రంథం చివరి అధ్యాయం. 9వ వచనం చదవండి. అతడు ఈ సంగతులు అంత్యకాలము వరకు మరుగుగా ఉండును. ఆ అంత్యకాలంలో జరిగే సంగతులు. కడవరి కాలమందు కాలం సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటు అంటే ఏంటనుకుంటున్నారు? అంత్యకాలమున జరగవలసిన సంగతులు. అవి ఎవరికి మరుగు చేయబడ్డాయి? సంఘానికి, ముందున్న వారికి. ఇప్పుడు మీరు ఏ గ్రంథం చదివారు? దానియేలు గ్రంథం. అంటే దానియేలు గారికి కూడా సంగతి తెలియదు. దానియేలు గారికి ఆ సంగతి తెలీదు. చూడండి, ప్రభు చెప్పాడు, ఇలా చెప్పాడు చూడండి. 4వ వచనం. దానియేలు, నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలము వరకు ఈ గ్రంథాన్ని నువ్వేం చేయాలి? ముద్రించాలి. అంటే నేను ఒక్కొక్కటి నీకు చెప్తాను, నువ్వు పెన్న పేపర్ తీసుకుని ఏం చేసేయి? రాసేయి, ముద్రించేయి అని చెప్పాడు. ముద్రించే ప్రారంభించాడు. 8వ వచనం. వింటున్నాడు దానియేలు, రాస్తున్నాడు. 8వ వచనం. నేను వింటిని కానీ, అంటే ఆయన ఏం చెప్తున్నాడు? ఈయన రాసేస్తున్నాడు కానీ అదేంటి అతనికి అర్థం కావడం లేదు. నేను వింటిని కానీ నేనేం చేయలేకపోతున్నాను, గ్రహించలేకపోతున్నాను. అప్పుడు అన్నాడంట, నా ఏలినవాడా, వీటి అంతము ఏమని, ఎప్పుడు జరుగుతుంది, ఇవి ఎలా జరుగుతాయి, ఇవి ఎప్పుడు జరుగుతాయి అని అంటే ఆయన అన్నాడు. చూడండి, అతడు ఈ సంగతులు అంత్యకాలము వరకు మరుగుగా ఉండును. మరుగుగా ఉండినట్లు ముద్రించబడ్డాయి కనుక దానియేలు, నువ్వు మాత్రం కొంచెం సైలెంట్గా ఉండంతే. నువ్వు మాత్రం ఎలా ఉండాలి? నువ్వు సైలెంట్గా ఉండు. ఎందుకంటే ఇప్పుడు ఈ సంగతులు నీకు తెలియకూడదు. ఇవి ఎవరికి తెలియాలి? ఎర్రపోతవరంలో ఉన్న గణేశానికి తెలియాలి. అర్థమైందా? ఇంజరి నుంచి వచ్చిన సాల్మాన్కి తెలియాలి ఈ సంగతులు. అందుకే దానియేలు అంటున్నాడు, దానియేలు రాసేయి. రాసేను ప్రభా. కానీ దీని అర్థం ఏంటి ప్రభా అంటే ఆయన అంటున్నాడు, ఇప్పుడు అప్పుడే కాదు, అది సమయం వచ్చినప్పుడు ఆ మర్మం బయటకు వస్తుంది. ఇంతకు ఏంటనుకుంటున్నారు ఆ మర్మం? 2వ వచనం. మరియు సమాధిలో నిద్రించు అనేకులు అది ఒకరోజు మేలుకొంటారు. కొందరు నిత్య జీవాన్ని అనుభవించడానికి, కొందరు నిందపాలగుటకు, నిత్యముగా హేయులగుటకును. అది ఇంతకు దేవుడు చెప్పింది ఏంటంటే, మృతులు ఒక రోజు లేస్తారయ్యా. మృతులు ఒక రోజున, నిద్రించిన వారు, సమాధిలో ఉన్న వారందరూ ఒక రోజు ఏమవుతారు? లేస్తారు. కొందరు నిత్య జీవానికి వెళ్తారు, కొందరు నిందపాలు అవ్వడానికి వెళ్తారని చెప్పాడు. ఇంతకీ దీని మర్మం అంటే దీని అర్థం దానియేలు గారికి అర్థం కాలేదు. అర్థమైందండి? ఈ అర్థం ఎవరికి అర్థం కాలేదు? దానియేలు గారికి అర్థం కాలేదు. కానీ వినండి, ఇక్కడ చెప్పిన సమాధిలో నిద్రించిన వారు అనేకులు ఏమవుతారు? లేస్తారు కదా. కొంతమంది ఎక్కడికి వెళ్తారు? నిత్య జీవానికి వెళ్తారు కదా. కొంతమంది ఎక్కడికి వెళ్తారు? నిందపాలు అవడానికి వెళ్తారు. వినండి, ఈ రెండు ఒక్కసారి జరిగే అనుభవాలు కాదు. మృతులు లేవడం అనేది చెప్పండి జరుగుతుంది. మృతులు లేవడం అనేది జరుగుతుంది. కానీ నిత్య జీవానికి వెళ్ళేవారు కొంతమంది ఉంటారు చూసారా? చెప్పండి, నిత్య జీవానికి వెళ్ళేవారు కొంతమంది ఉంటారు చూసారా? అది నిందపాలు అవడానికి కొంతమంది వెళ్తారు చూసారా? అది మృతులు లెగిస్తారు కానీ సమయాలు ఒకటి కాదు. ఈ సమయం దానియేలు గారికి చెప్తే అర్థమవుతుందా? అర్థం కాదు. ఎందుకంటే దానియేలు వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించబడలేదు. యేసుప్రభుల వరకు కొన్ని సంగతులు ఇలా చెప్పారు. ప్రభా దీని అర్థం ఏంటి, దీని అర్థం ఏంటి, దీని అర్థం ఏంటంటే ఆయన అన్నాడు, కంగారు పడకండి, ఇప్పుడు మీకు నేను చెప్పినా మీకు అర్థం కాదు అన్నాడు. అంతే. ఎందుకన్నాడు? నేను ఇప్పుడు చెప్పే ప్రతి సంగతి నేను బయట నుంచి చెప్తాను, కానీ ఒకరోజు మీరు పెంతెకోస్తు పండగ దినాన వాగ్దానం చేయబడిన ఆత్మచేత మీరు ఏమవుతారు? ముద్రించబడతారు. మీలోని పరిశుద్ధాత్మ దేవుడు వస్తారు. ఆయన వస్తే లోపల నుండి మీకు బోధిస్తాడు. అప్పుడు సంగతులను మీరు సహిస్తారు అని చెప్పాడు. అర్థమైందా? దానియేలుకి దేవుడు చెప్పలేడా? చెప్పలేడా? ఖచ్చితంగా చెప్పగలడు, కానీ దాన్ని సహించలేడు. ఎందుకు? అప్పుడు దానియేలు వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించబడలేదు. కానీ సంఘం ఏమైంది? వాగ్దానం చేయబడిన ఆత్మచేత సంఘం ముద్రించబడింది. అంటే సంఘములు ఇప్పుడు ఎవరున్నారు? వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. అందుకే ఇప్పుడు ఈ సంగతులన్నీ ఎవరికి బయలుపరచబడుతున్నాయి? సంఘానికి. రండి, ఎఫెసీ పత్రిక, ఎఫెసీలకు రాసిన పత్రిక, అక్కడ
దానియేలుకి ప్రభు చూపించిన మాట ఏంటంటే, మృతులైన వారు ఒక రోజున లేస్తారు, సమాధిలో ఉన్న వారు ఒక రోజున లెగస్తారు. ఆ విషయాన్ని చెప్తే దానియేలుకి అది మర్మంగా ఉంది. కానీ ఇప్పుడు మనతో ఆయన ఏం చెప్తున్నాడు చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక మూడో అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక మూడో అధ్యాయం 5వ వచనం చదువుతారా? ఈ మర్మం ఇప్పుడు వినండి. దానియేలుకి దేవుడు ఏ మర్మం అయితే చెప్పాడో ఆ మర్మము ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తులకును ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్లుగా పూర్వకాలమందున్న దానియేలను మనుషులకు తెలియపరచబడలేదు. దేవునికి స్తోత్రం. అర్థమైందండి? వారికి ఏమవ్వలేదు, తెలియపరచబడలేదు అని చెప్పాడు. ఇంకా కిందకి మనం ఆలోచిస్తే కింద ఎక్కడ ఉంటుందంట మాట 11వ వచనం. పూర్వకాలమందు నుండి మరుగయ్యున్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికిని తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడునైన నాకు ఈ కృప అనుగ్రహించును. 11వ వచనం కూడా చూడండి, 8:11. దేవుడు మన ప్రభు అయిన ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 8, 9, 8, 11 వచనాలు కలిపి ఉన్నాయి. దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకములో ప్రధానులకు అధికారులకు, దేవునికి స్తోత్రం, ఎవరి ద్వారా? సంఘము ద్వారా. అంటే ఎవరి ద్వారా? మన ద్వారా. రెండోది పైన ఏమన్నాడు? చాలా మంది మనుషులకు అది బయలుపరచబడలేదు, కానీ ఆత్మ ద్వారా మనకి దేవుడు ఏం చేస్తున్నాడు? బయలుపరుస్తున్నాడు. దానియేలుకి ఎందుకు బయలుపరచలేదు అంటే, ఆ కాలంలో వాగ్దానం చేయబడిన ఆత్మ చేత వారు ముద్రించబడలేదు. వాగ్దానం చేయబడిన ఆత్మ వచ్చాడు అంటే అర్థం ఏంటంటే సంఘం కట్టబడిందని అర్థం. సంఘము కట్టబడలేక ముందు ఆత్మ ప్రభు ఉన్నాడు అంటే అర్థం ఏంటంటే వాగ్దానం చేయబడిన ఆత్మ కాదు. అందుకే సంఘము రాకముందు కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, కానీ ఆ ఆత్మను ఏమంటారు? వాగ్దానం చేయబడిన ఆత్మ అంటారు. సంఘము తర్వాత ఉన్న ఆత్మను ఏమంటారంటే వాగ్దానం చేయబడిన ఆత్మ అంటారు. వాగ్దానం చేయబడిన ఆత్మ ప్రభు ఎప్పుడు వచ్చాడు భూమి మీదకి? యేసుక్రీస్తు ప్రభుల వారు మహింపరచబడిన తర్వాత. యోహాను సువార్త 7:39. కాబట్టి యేసు ప్రభు మహింపరచబడిన తర్వాత వచ్చినది వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన తర్వాత ఆయన సంఘములో ఉండి దానియేలుకి చెప్పిన మర్మము దానియేలుకి అర్థం కాకపోవచ్చు, కానీ నేడు ఆత్మ ప్రభు సంఘము ద్వారా వెల్లడి చేస్తున్నాడు. ఏంటా మర్మం? మృతులైన వారందరూ సమాధిలో నుండి ఒక రోజున ఏమవుతారు? లేస్తారు. ఎలా లేస్తారు, ఎప్పుడు లేస్తారు అన్న దాన్ని ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా ఇప్పుడు సంఘం ద్వారా ఏం చేస్తున్నాడు? వెల్లడి చేస్తున్నాడు. మీకు మాట చెప్తాను. యేసు ప్రభు ఆయన ఉన్నప్పుడు ఈ పునర్ధానాన్ని, ఈ మృతులు లేవడాన్ని ఆయన ఒక మాటలో చెప్పేశాడు. చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయంలో. సంఘం అప్పటికి ఇంకా రాలేదు. అప్పుడు యేసు ప్రభుల వారు ఏం చెప్పారు చూడండి. పునర్ధానమును జీవమును నేనే. చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయం. యోహాను సువార్త 11వ అధ్యాయం. యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఎక్కడుందా మాట? 25. అందుకు యేసు, పునర్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను అది ఒకరోజు బ్రతుకుతారు. పునర్ధానమును జీవమును నేనే. ఒకరోజు ఏమవుతారు? బ్రతుకుతారు. అంటే అప్పటికి యేసు ప్రభు కూడా దాన్ని ఏం చేయలేదు? స్పష్టంగా దాన్ని వివరించలేదు. స్పష్టంగా ఏం చేయలేదు? వివరించలేదు. దానియేలుకి ఎలాగైతే మర్మముగా చెప్పాడో యేసుక్రీస్తు ప్రభుల వారు యూదులతో మాట్లాడినప్పుడు కూడా అది మర్మంగానే చెప్పాడు. ఎందుకు? వాస్తవానికి సంఘము ద్వారా మర్మం ఏమవ్వాలి? వెల్లడవ్వాలి. వాస్తవానికి యేసు ప్రభుల వారే కానీ ఆ మర్మాన్ని చెప్పాడు అనుకోండి, ఆ కాలంలో ఉన్నవారు ఏం చేయలేరు? వారు సహించలేరు. మీకు మాట చెప్పనా? కొన్ని విషయాలు మనం నమ్మలేని సత్యాలు ఇప్పుడు నమ్మగలుగుతున్నాం అంటే అర్థం ఏంటి? అసలు ఆత్మప్రభు మనలో
పని చేస్తున్నాడు కాబట్టి మాట చెప్పిన 2020లో ప్రభు వస్తాడు అని మీరు బయటికి వెళ్ళి చెప్పండి. కానీ మనం ఎందుకు నమ్మగలుగుతున్నాం? మనం ఆత్మలో ఉన్నాం, మనలో ఆత్మప్రభు ఉన్నాడు. అంతేకాదు మనలో ఆత్మప్రభు నడిపింపు మనకి కలుగుతుంది కాబట్టి ఇది ఆత్మ ద్వారా కలిగిన ప్రత్యక్షత కాబట్టి మనం నమ్మగలుగుతున్నాం. ఇది బయటికి వెళ్ళి మీరు చెప్పండి, ఇది ఎవడు వినగలడు, ఇది సహించరా అని మాట అంటారు. అర్థమైందా? ఎప్పుడన్నా 2000 బుర్ర పొందుందా అసలు నీకు అసలు అని అంటారు. పిచ్చి మాటలు ఏమి మాట్లాడకండి అని అంటారు. కానీ మనం ఎందుకు నమ్మగలుగుతున్నాం? మనం ఎందుకు నమ్మగలుగుతున్నాం? ఆత్మ ద్వారా మనకి అదే ప్రత్యక్షత కలుగుతుంది, అదే నడిపింపు కలుగుతుంది కాబట్టి ఆత్మ ద్వారా దాన్ని మనం ఏం చేయగలుగుతున్నాం? సహించగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం. అప్పుడు యేసు ప్రభుల వారు కూడా ఈ విషయాన్ని చెప్పినప్పుడు, అంటే మృతులు బ్రతుకుతారు అని దానియేలుకి ఎలాగైతే మర్మముగా చెప్పబడిందో యేసు ప్రభు కూడా దాని కొరకు వివరించాలి, ఆయన వివరించగలడు. కానీ అయినా కానీ ఆయన ఏం చేశాడు? జీవమును పునరుద్ధానమును నేనే, చనిపోయినా కూడా ఏమవుతారు? బ్రతుకుతారని ఒక వచనంలో ఆయన లేపేశాడు ఆ మాటని. కానీ వాస్తవానికి అది సంఘము ద్వారా మాత్రమే వెల్లడవ్వాలి. సంఘము ద్వారా అంటే వినండి, అది మన ద్వారా మాత్రమే ప్రపంచానికి తెలియాలి. అందుకే దేవుడు దాన్ని ఏం చేశాడు? ఇప్పటి వరకు తాళం వేసి బీరువాలో భద్రం చేసేసాడు. అర్థమైందా? పిల్లలకి కొంతమంది తల్లిదండ్రులు బట్టలు కొంటారు. ఏది కానీ వాళ్ళకి ఏది అన్నట్టుగా ఏదో టైంలో బట్టలు కనబడుతూ కొనేశారు. కొనేసినా ఇంటికి వచ్చినా వేసేస్తారా? ఏరు దాన్ని ఏం చేస్తారు? బీరువాలో భద్రం చేస్తారు. బీరువా తీసినప్పుడు అలా దాన్ని చూస్తారు. ఎందుకు? ఎప్పుడు పుట్టినరోజు వస్తే అప్పుడు తీద్దామని. అవునా కాదా? అంటే ఏం చేసాం? కొన్నాం, కానీ దాన్ని ఆల్రెడీ బీరువాలో ఏం చేసాం? భద్రం చేసాం. టైం వస్తుంది అప్పుడు దాన్ని బయట తీస్తాం. అర్థమైందా? మళ్ళీ బండి మీద పిల్లలు బట్టలు కొనమన్నారు అనుకోరే, ఆల్రెడీ నేను కొన్నానరా, కానీ ఇప్పుడు ఏమన్నా టైం వచ్చినప్పుడు తీస్తాను. అలాగే యేసుప్రభు కూడా పునరుద్ధానం ఉంది, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతుకుతాడని చెప్పాడు. కానీ ఆ తర్వాత సంఘము ద్వారా దాన్ని ప్రభు ఏం చేశాడంటే ఆత్మ ద్వారా అసలు పునరుద్ధానం అంటే ఏంటి? పునరుద్ధానం అనగానే ఒకటి కాదు, పునరుద్ధానం అంటే 2. పునరుద్ధానం అంటే ఏంటి? ఎన్ని పునరుద్ధానాలు ఉన్నాయి? 2, ఒకటి కాదు. దానియేలు ఎలా చెప్పాడు దాన్ని? చనిపోయిన వారందరూ లేస్తారు, కొంతమంది ఏమో నిత్యజీవానికి, కొంతమంది ఏమో నింద పాలవడానికి అని దాన్ని ఎలా చెప్పేశాడు ఆయన? ఒక వచనంలో చెప్పేశాడు. కానీ వినండి, 2 పునరుద్ధానాలు ఉన్నాయి. కానీ వినండి, 2 పునరుద్ధానాలకి మధ్య టైం ఎంతో తెలుసా? 1000 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 1000 సంవత్సరాలు టైం ఉంది. ఒక్క వచనంలో 1000 సంవత్సరాల టైం ఉంది. చూడండి, అపోస్తుల కార్యగ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం. అపోస్తుల కార్యగ్రంథము 24వ అధ్యాయం. అక్కడ ఆగండి. అక్కడ ఏమన్నాడు? నీతిమంతుల పునరుద్ధానం చెప్పండి. రెండోది అనీతిమంతుల పునరుద్ధానం. అంటే ఎన్ని పునరుద్ధానాలు ఉన్నాయి చెప్పాలి గట్టిగా? 2. దీన్ని దానియేలు ఎలా చెప్పేశాడు? ఒక మాటలో చెప్పేశాడు. సమాధిలో ఉన్నవారు లెగిస్తారు, ఒకరు నిందపాలు అవడానికి వెళ్తారు, ఒకరేమో నిత్యజీవానికి వెళ్తారని చెప్పాడు. కానీ ఎందుకు దాన్ని సంఘము వచ్చిన తర్వాత అపోస్తల కార్యం 2వ అధ్యాయం తర్వాత సంఘం ఏమైంది? ప్రారంభించబడింది. అప్పుడు సంఘంలో ఎవరు పనిచేయడం ప్రారంభించారు? పరిశుద్ధాత్మ దేవుడు. ఆ ఆత్మ ఏ ఆత్మ? వాగ్దానం చేయబడిన ఆత్మ చేత నడిపించడం జరిగింది. ఎప్పుడైతే సంఘము వాగ్దానం చేయబడిన ఆత్మ చేత నడిపించబడ్డాదో అప్పుడు సంఘములో ఇక్కడ చెప్పేశాడు, నీతిమంతుల పునరుద్ధానం ఉంది, రెండోది అనీతిమంతుల పునరుద్ధానం కూడా ఉంది. అంటే అర్థం ఏంటి? ఎన్ని పునరుద్ధానాలు ఉన్నాయి? 2 పునరుద్ధానాలు ఉన్నాయి. చెప్పండి ఏంటి? 2 పునరుద్ధానాలు ఉన్నాయి. దీన్ని యోహాను సువార్త 5వ అధ్యాయం, యోహాను సువార్త 5వ అధ్యాయం 29వ వచనం చదవండి. నీతిమంతుల పునరుద్ధానం, రెండోది అనీతిమంతుల పునరుద్ధానం. యోహాను సువార్త 5వ అధ్యాయం 29. మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకు, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానానికి బయటకు వస్తారు. బయటకు రావడం అనేది కన్ఫామ్, కానీ 2 విధాలుగా వస్తారు బయటికి. ఒకటేంటి? జీవ పునరుద్ధానం, 2 తీర్పు పునరుద్ధానం.
ఈ రెండింటికి ఎంత టైం ఉందని చెప్పాను? 1000 సంవత్సరాలు. అంటే జీవ పునరుద్ధానానికి తర్వాత తీర్పు పునరుద్ధానానికి మధ్యలో టైం ఎంత ఉంది? 1000 సంవత్సరాలు. కానీ అక్కడ అక్కడ ఏమైనా గ్యాప్ ఉందా మనకి? అసలు గ్యాప్ ఏమి లేదు గానీ మధ్యలో టైం మాత్రం 1000 సంవత్సరాలు ఉంది. అర్థమైందా? ఇప్పుడు ఆ జీవ పునరుద్ధానాన్ని ఏమనొచ్చు? అపోస్తలుల కార్యం 24 నీతిమంతుల పునరుద్ధానం అనొచ్చు. కాబట్టి తీర్పు పునరుద్ధానాన్ని ఏమనొచ్చు? అనీతిమంతుల పునరుద్ధానం అనొచ్చు. అంటే మొదటి పునరుద్ధానం తర్వాత రెండవ పునరుద్ధానం. దీన్ని ఇలా అంటాడు, మొదట మృతులు లేవడం, రెండోది కడమ మృతులు లేవడం. చెప్పండి, మొదట మృతులు లేవడం, కడమ మృతులు లేవడం. నీతిమంతుల పునరుద్ధానం, అనీతిమంతుల పునరుద్ధానం, జీవ పునరుద్ధానం, తీర్పు పునరుద్ధానం. అయితే ఇక్కడ ఏమన్నాడంటే 29లో మేలు చేసిన వారు జీవ పునరుద్ధానానికి వెళ్తారు, కీడు చేసిన వారు అంటే ఇప్పుడు మంచి చేసిన వాళ్ళందరూ ఏమవుతారు? మంచి చేసిన వాళ్ళందరూ ఏమవుతారు? మంచి పునరుద్ధానం కలుగుతుంది. కీడు చేసిన వాళ్ళందరికీ ఏం కలుగుతుంది? తీర్పు పునరుద్ధానం కలుగుతుంది అని మనం చెప్పకూడదు. అప్పుడు అలా చెప్తే ఏమవుతుంది? పరిశుద్ధంగా బ్రతికిన వాళ్ళే పరిశుద్ధులు అని అంటాం, నీతిగా బ్రతికిన వాళ్ళే నీతిమంతులు అని అంటాం. అప్పుడు అది ఏమైంది? అది విశ్వాసం అవ్వలేదు. అప్పుడు అది ఏమవుతుంది? స్వనీతి. దాన్ని ఎలా అనొచ్చు? మతం. మతం ఏం బోధిస్తుందంటే మేలు చేస్తే నీకు మేలు జరుగుతుంది అని బోధిస్తుంది. కానీ క్రైస్తవం ఏం బోధిస్తుందంటే నువ్వు విశ్వాసం ఉంచితే నీకు మేలు జరుగుతుందని బోధిస్తుంది. దేవునికి స్తోత్రం. మతం ఏం బోధిస్తుంది? మంచి చేస్తే, మేలు చేస్తే నీకేం జరుగుతుంది? మేలు జరుగుతుంది. కీడు చేస్తే నీకేం జరుగుతుంది? కీడే జరుగుతుంది. కానీ ఇక్కడ చెప్పిన మేలు చేసిన వారికి జీవ పునరుద్ధానం, కీడు చేసిన వారికి తీర్పు పునరుద్ధానం అంటే అర్థం ఏంటంటే పైన 24లో చెప్పాడు చూడండి, నా మాట విని నన్ను పంపిన వాని యందు దేవునికి స్తోత్రం విశ్వాసం ఉంచటం. చెప్పండి ఏంటి? విశ్వాసం ఉంచడం. అంటే విశ్వాసం ఉంచడాన్ని ఏమన్నాడు? మేలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసం ఉంచడాన్ని ఏమన్నాడు? మేలు. విశ్వాసం ఉంచకపోవడాన్ని ఏమన్నాడు? కీడు. అంటే విశ్వాసం ఉంచిన వారందరూ ఏం చేసిన? మేలు. మేలు పొందడానికి ఏమవుతారు? జీవ పునరుద్ధానం పొందుతారు. కీడు చేసిన వాళ్ళందరూ తీర్పు పునరుద్ధానం. ఎంత కీడు అంటే ఏంటి? యేసు ప్రభుల వారిని విశ్వసించకపోవడమే. మీకు మాట చెప్తాను వినండి. మనుషులందరూ చనిపోయిన తర్వాత తీర్పులోకి వెళ్తారు. ఇంజినీర్లు అన్న వారికి అర్థమవుతుంది. తీర్పులోనికి వెళ్ళిన తర్వాత ధవల సింహాసనం మీద జరిగే తీర్పులో అక్కడ ఆయన తీర్పు ఎలా తీరుస్తాడు? దేవుడుగా తీరుస్తాడు. క్రీస్తు న్యాయపీఠం దగ్గర సంఘానికి ఎలా తీరుస్తాడు? తండ్రిగా తీరుస్తాడు. అంటే క్రీస్తు న్యాయపీఠం మీద ఆయన తండ్రిగా, తీర్పులో నిలబడిన వారందరూ కుమారులు. ధవల సింహాసనం దగ్గర నిలబడినప్పుడు దేవుడేమో ఆయన దేవుడుగా ఉంటాడు. అక్కడికి వచ్చిన వారందరూ ఎవరు? అనీతిమంతులు. అంటే వారందరూ మనుషులు. ఇప్పుడు లోకాన్ని అక్కడ ధవల సింహాసనం దగ్గర ఆయన ఏమడుగుతాడంటే ఇలా అడుగుతాడు, ఏమనంటే నువ్వెందుకు పాపం చేశావు అని అడగడు. నువ్వెందుకు పాపం చేశావని అడగడు. అక్కడ ధవల సింహాసనం దగ్గర అడిగే ప్రశ్న ఏంటంటే ఆల్రెడీ నీ కొరకు నా కుమారుని ఇచ్చాను, ఆయన నువ్వెందుకు వినియోగించుకోలేదని అడుగుతాడు. అర్థమైందా? ధవల సింహాసనం దగ్గర అడిగే ప్రశ్న ఏంటి? ఆల్రెడీ నీ కొరకు నా కుమారుని లోకానికి పంపించాను, ఆయన ఆల్రెడీ నీ కొరకు మరణానికి అప్పగించాను, ఆల్రెడీ నీ కొరకు ఆయన రక్తం కార్చాడు, అయినా కానీ క్రీస్తు నువ్వెందుకు వినియోగించుకోలేదు అని అడుగుతాడు. అర్థమైందా? కానీ ఇక్కడ క్రీస్తు న్యాయపీఠం దగ్గర సంఘం వస్తుంది కదా, సంఘాన్ని మాత్రం ఏమడుగుతాడు? పాపంలో ఎందుకున్నావు అని అడుగుతాడా? అడగడు. కానీ ఏమడుగుతాడు? పాపం ఎందుకు చేసావు అని అడుగుతాడు. పాపం ఎందుకు చేస్తాడు విశ్వాసి? పాపంలో ఉన్నాడనా? చెప్పండి. పాపంలో ఉన్నాడని కాదు. పాపం ఎందుకు చేస్తున్నాడంటే ఆత్మ ప్రభుని వినియోగపరచుకోలేదు కాబట్టి. అంటే 2 తీర్పులు ఉన్నాయి. ఒకటి ధవల సింహాసనం మీద జరిగే తీర్పు ఉంది, 2 క్రీస్తు న్యాయపీఠం దగ్గర జరిగే తీర్పు ఉంది. ఇక్కడ ఆయన తండ్రిగా ఉండి ఏమంటాడంటే సంఘాన్ని, నీకు నేను ఆత్మనిచ్చాను, ఎందుకు నువ్వు ఆత్మని వినియోగించుకోలేదని అడుగుతాడు సంఘాన్ని. అర్థమైందా? కానీ ధవల సింహాసనం దగ్గర దేవుడు అడిగే ప్రశ్న ఏంటి? నీ కొరకు నీ కుమారుని ఇచ్చాను, నువ్వు ఎందుకు వినియోగించుకోలేదని అడుగుతాడు. ఈ 2 తీర్పులు వేరు. ఈ 2 తీర్పుల దగ్గర వచ్చే ప్రశ్నలు వేరు. ఇది మీకు అర్థమైతే 2 పునరుద్ధానాలు ఉన్నాయి. ఈ 2 పునరుద్ధానాల్లో మొదటిగా పునరుద్ధానమైన వారందరూ కూడా నిలబడేదేమో క్రీస్తు న్యాయపీఠం.
రెండవ పునరుద్ధానం జరిగిన తర్వాత నిలబడేది అందరేమో ధవల సింహాసనం. అర్థమైందమ్మా? అర్థం కాలేదా? మొదటి పునరుద్ధానం జరిగిన వారందరూ ఎక్కడికి వస్తారు? క్రీస్తు న్యాయపీఠం దగ్గరికి వస్తారు. రెండవ పునరుద్ధానం జరిగిన వారందరూ ఎక్కడికి వస్తారు? ధవల సింహాసనం దగ్గరికి వస్తారు. నేను వెళ్ళానండి. ధవల సింహాసనం దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ కీడు చేశారు. ఏంటా కీడు? విశ్వసించకపోవడమే కీడు. క్రీస్తు న్యాయపీఠం దగ్గరికి వచ్చిన వారందరూ మేలు చేశారు. ఏంటా మేలు? యేసుక్రీస్తు ప్రభుల వారిని విశ్వాసం ఉంచటమే మేలు. అంటే ఇప్పుడు క్రీస్తు న్యాయపీఠం ఎదుట మొదట మృతుల పునరుద్ధానం జరుగుతుంది. మొదట మృతుల పునరుద్ధానం జరగగానే లేపబడిన వారందరూ కూడా క్రీస్తు న్యాయపీఠం దగ్గర నిలబడతారు. ఎక్కడ నిలబడతారు? క్రీస్తు న్యాయపీఠం దగ్గర నిలబడతారు. ఇప్పుడు క్రీస్తు న్యాయపీఠం దగ్గర నిలబడిన తర్వాత వీళ్ళు లెగిస్తారా? కడమృతులు లెగిస్తారా? లేవరు. ఎందుకు లేవరు? వీళ్ళు లెగిసిన తర్వాత 1000 సంవత్సరాలు గడిస్తేనే కానీ వీళ్ళు లేవరు. వీళ్ళు లెగిసిన తర్వాత 1000 సంవత్సరాలు గడిస్తేనే కానీ ఎవరు లేవరు? కడమ మృతులు లేవరు. ఇప్పుడు రండి ప్రకటన గ్రంథానికి. ప్రకటన గ్రంథం జాగ్రత్త వినండి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనం చదవండి. ఆ 1000 సంవత్సరాలు గడిచి వరకు 4వ వచనం చివరి నుంచి నేను చదువుతాను చూడండి. వారు బ్రతికిన వారు అంటే ఏ పునరుద్ధానం? మొదటి పునరుద్ధానం. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరాలు క్రీస్తుతో కూడా ఏం చేస్తారు? రాజ్యం వెళ్తారు. దేవునికి స్తోత్రం. ఆ 1000 సంవత్సరాలు గడిచేంత వరకు కడమ మృతులు ఏం చేయలేదు? బ్రతకలేదంటే ఏ పునరుద్ధానం చెప్పండి? కడమ పునరుద్ధానం. ఇంకా అనీతిమంతుల పునరుద్ధానం. ఇంకా కీడు చేసడం అంటే ఏంటి? తీర్పు పునరుద్ధానం. వాళ్ళు ఇంకా ఏమవలేదు? లేపబడలేదు, వాళ్ళు బ్రతకలేదు. కాబట్టి దీని ఏమన్నాడు? ఇది ఏ మొదటి పునరుద్ధానం. ఇది నీతిమంతుల పునరుద్ధానం, జీవ పునరుద్ధానం. ఇది మొదటి పునరుద్ధానం అని చెప్పాడు. తర్వాత ఈ మొదటి పునరుద్ధానంలో పాలుగలవారు ధన్యులు. ఇంతకి ఎవరింతకే ఈ మొదటి పునరుద్ధానంలో పాలు పంపులు పొందింది? పరిశుద్ధులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మొదటి పునరుద్ధానంలో పాలు పంపులు పొందింది ఎవరు? పరిశుద్ధులు అనండి. పరిశుద్ధులు. ఇంతకు ఎవరు పరిశుద్ధులు? పరిశుద్ధంగా బ్రతికిన వారు పరిశుద్ధులు కాదు. పరిశుద్ధులు అంటే అర్థమైనట్టు యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచిన వారు అందరూ పరిశుద్ధులు. ఈ పరిశుద్ధులు అందరూ మొదటి పునరుద్ధానాన్ని ఏమవుతారు? లేపబడతారు. దేవునికి స్తోత్రం. నేను లేపబడతాను అన్న దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే మనందరూ ఏమవుతాం? లేపబడతాం. లేపబడిన తర్వాత ఏం జరుగుతుంది అమ్మా? వెరీ గుడ్. బాగా విన్నారు. చెప్పండి. పరిశుద్ధులనై ఉందురు. ఇట్టి వారి మీద ఏముండదు? ఇట్టి వారి మీద రెండవ మరణానికి ఏమి లేదు, అధికారం లేదు. దేవునికి స్తోత్రం. వీరంటే ఎవరు? పరిశుద్ధులు. మనం దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరాలు రాజ్యాన్ని ఏల్తాం. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు? 1000 సంవత్సరాలు పరిపాలన ఉంది. ఎన్ని సంవత్సరాలు? 1000 సంవత్సరాలు పరిపాలన ఉంది. అది ఎప్పుడు? మొదటి పునరుద్ధానం జరిగిన తర్వాత. నీతిమంతుల పునరుద్ధానం జరిగిన తర్వాత. నీతిమంతుల పునరుద్ధానంలో పాలు పంపులు పొందిన వారందరూ ఎవరు? పరిశుద్ధులు. వారు ధన్యులు. ఆ పరిశుద్ధులు ఎవరో కాదు, యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచి నీతిమంతులుగా తీర్చబడిన వారందరూ పరిశుద్ధులు. ఆ పరిశుద్ధులందరూ కూడా 1000 ఏళ్ల పరిపాలన ఉండబోతున్నారు. దేవునికి స్తోత్రం. నువ్వు నిలబడబోతున్నావు. ఎక్కడ? 1000 ఏండ్ల పరిపాలన రాజ్యంలో మనం నిలబడబోతున్నాం. దేవునికి స్తోత్రం. నెక్స్ట్ జెండా ఎవరిదే? మనదే. మీరు నమ్మినా నమ్మకపోయినా నెక్స్ట్ జెండా మనదే అని చెప్తున్నాడు. తర్వాత చూడండి. ఇప్పుడు 1000 సంవత్సరాలు ఏం చేస్తాం? రాజ్యము ఏళ్తాం. 1000 సంవత్సరాలు అయింది కదా. ఇక్కడ నేను ఆగుతూ తర్వాత ఒక మాట చెప్పి మళ్ళీ వెనక్కి వస్తాను. చూడండి. 12వ వచనం చదవండి. 11. మరియు ధవలమైన మహాసింహాసనం దాని యందు ఆసీనుడై ఉన్న ఒకనిని చూచితిని. అప్పుడు ఏం జరిగింది? 12వ వచనం. మరియు గొప్పవారేమి కొద్దివారేమి
మృతులైన వారందరూ అప్పుడు లేచి సింహాసనం దగ్గరికి వచ్చారు. ఈ పునరుద్ధానం ఏ పునరుద్ధానం? రెండవ పునరుద్ధానం. ఈ పునరుద్ధానం ఏంటి? రెండవ పునరుద్ధానం. దీనికి ఇంకో పేరు చెప్పండి. అనీతిమంతుల పునరుద్ధానం. ఇంకో పేరు చెప్పండి. కడమ పునరుద్ధానం. ఇంకో పేరు చెప్పండి. తీర్పు పునరుద్ధానం అని అన్నాడు. అంటే వీళ్ళందరూ ఎక్కడ నిలబడ్డారు? ధవల సింహాసనం దగ్గర నిలబడ్డారు. అప్పుడు ఏం జరిగింది? కిందకి రండి. అప్పుడు గ్రంథం ఏమైంది? ఎప్పబడింది. మరియు జీవ గ్రంథమును వేరే గ్రంథం ఎప్పబడింది. ఆ గ్రంథమందు రాయబడిన వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులకు ఏం జరిగింది? తీర్పు. చెప్పండి ఏంటి? తీర్పు. ఇదే ఎక్కడ తీర్పు? ఇది ధవల సింహాసనం దగ్గర జరిగిన తీర్పు. 14వ వచనంలో అన్నాడు, ఈ తీర్పు జరిగిన తర్వాత అగ్నిగుండంలో పడవేయబడుదురు. ఈ అగ్నిగుండమే రెండవ మరణం. అప్పుడు ధవల సింహాసనం దగ్గర తీర్పు జరిగిన తర్వాత వారు ఏమవుతారు? రెండవ మరణంలోనికి వెళ్తారు. అది ఏంటి? అగ్ని గుండం. నేను మాట చెప్పనా? ఆ అగ్నిగుండాన్ని ఇలా చెప్పచ్చు, అగ్ని ఆరదు, పురుగు చావదు. ఎందుకు వెళ్తున్నారు చెప్పండి? ఎందుకు వెళ్తున్నారు? నేను ఇలా అంటాను, పాపం చేసినందుకు. అంతేనా? పాపం చేసినందుకు కాదండి, వారు పాపములో ఉండి చనిపోయారు కాబట్టి. అర్థమైందా? పాపములో ఉండి చనిపోయారు కాబట్టి. అంటే అర్థమేంటి? యేసుక్రీస్తు ప్రభుల వారిని ఏమంచలేదు, విశ్వాసం ఉంచలేదు. ఇలా అన్నాడు, నేను నా తండ్రి వద్దకు వెళుచున్నాను, మీరు నా వెంట రాలేరు అన్నాడు. ఎందుకు రాలేం ప్రభు అంటే ఆయన అన్నాడు, ఇలా అన్నాడు, మీరు నా వెంట రావాలంటే, నేనున్న చోటుకి మీరు రావాలంటే మీరు నా యందు ఏముంచాలి? విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచితే నువ్వు పాపములో ఉండి చనిపోవు. విశ్వాసం ఉంచకపోతే నువ్వు పాపములో ఉండి చనిపోతావు. ఎలా చెప్పచ్చా? నమ్మి బాప్తీసం పొందువాడు రక్షించబడును, నమ్మని వాడిని అగ్నిగుండంలో వేయబడును అని అనొచ్చా? శ్రీను గారు ముందు చెప్పారు. నమ్మి బాప్తీసం పొందువాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. అంటే అగ్నిగుండంలో వేసేస్తాడు బాప్తీసం తీసుకోకపోతే అని అనకూడదు. బాప్తీసం తీసుకోకపోతే నరకులు వేసేస్తాడు కాదు. యేసు ప్రభుని నమ్మకపోతే నరకులు వేసేస్తాడు కాదు. యేసు ప్రభుని నమ్మితే నీకు పాపక్షమాపణ కలుగుతుంది. ఇందాక అపోస్తల కార్యగ్రంథం 13వ అధ్యాయం సేవకులు చదివించారు కదా, ఆయన ద్వారా మాత్రమే పాపక్షమాపణ. ఆయన ద్వారా అంటే ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి వచ్చి, ప్రభువా నేను పాపిని, ఈ పాపంలోంచి నేను బయటికి రాలేను, నా పాపాన్ని క్షమించు, నన్ను విడిపించు, నన్ను నీతిమంతునిగా తీర్చు, నన్ను పరిశుద్ధునిగా చేయి అని అంటే చాలు. ఆయన ఏం చేస్తాడు? ఆయనకి మత్తయి సువార్త 9వ అధ్యాయం 6వ వచనం ప్రకారం ఆయన పాపములు క్షమించే అధికారం ఆయనకుంది కాబట్టి నీ సమస్త పాపం నుంచి, నీ దుర్నీతి నుంచి, నీ దుష్టత్వం నుంచి ఆయన నిన్ను విడిపిస్తాడు. ఆయన నిన్ను పరిశుద్ధునిగా చేస్తాడు. నువ్వు పరిశుద్ధుడిగా చేయబడ్డావా? దేవునికి స్తోత్రం, నువ్వు ధన్యుడివి. 1000 ఏండ్ల పరిపాలన నువ్వు ఉంటావు. నువ్వు పరిశుద్ధుడిగా అవ్వకపోతే అంటే అర్థం ఏంటి? పరిశుద్ధంగా బ్రతకకపోతే అని కాదు నేను అంటుంది. నువ్వు యేసుక్రీస్తు ప్రభుల వారిని విశ్వాసం ఉంచి నువ్వు పరిశుద్ధుడు కాకపోతే నువ్వు రెండవ మరణంలోనికి వెళ్ళబోతున్నావు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఎంతకాలం? యుగ యుగాలు. యుగ యుగాలు భయంకరమైన అగ్నిగుండంలో బాధపడాలి. అటు వినండి, ప్రభు ఈ రాత్రి ఏం చెప్తున్నాడంటే, నిన్ను ఆ పరిస్థితిలోనికి నువ్వు వెళ్ళకూడదని నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు. అందుకే నీకు ఈ మాటలు వినిపిస్తున్నాడు. కాబట్టి ప్రియ సహోదరుడా, ఒక్కసారి రాత్రి ఆలోచించండి. యేసుక్రీస్తు ప్రభుని విశ్వసిస్తే చాలు, ఆయన నిన్ను పరిశుద్ధునిగా చేస్తాడు. నువ్వు పరిశుద్ధుడు అవుతే చాలు, నువ్వు 1000 ఏండ్ల రాజ్యంలో నీకేమొస్తుంది? నీకు పాలొస్తుంది. అప్పుడు నువ్వు ఎక్కడ ఉండవు? రెండవ పునరుద్ధానంలో నువ్వు ఉండవు. రెండవ పునరుద్ధానం తర్వాత జరిగే అగ్నిగుండంలోనికి నువ్వు వెళ్ళవు. కేవలం యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరిస్తే చాలు. దేవునికి స్తోత్రం. అటువంటి కృప దేవుడినికి ఇచ్చాడు. సమయాన్ని దయచేసి ఎవరు పాడు చేసుకోకండి. సమయం చాలా విలువైంది. కాబట్టి ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు, పరిశుద్ధులైన వారందరూ ఎక్కడికి వెళ్తారు? పరిశుద్ధులు. మొదటి పునరుద్ధానం జరుగుతుంది. పరిశుద్ధులు ఇప్పుడు ఎక్కడ నిలబడతారు? క్రీస్తు న్యాయపీఠం దగ్గర. క్రీస్తు న్యాయపీఠం దగ్గర నిలబడిన తర్వాత ఇందాక సేవకులు చెప్పినట్లుగా ఎవరైతే నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించిన వారిని బట్టి, జీవించని వారిని బట్టి వెనుక తీసిన ఎడలన ఆత్మకేమి లేదు, సంతోషం లేదు. అంటే ఎవరైతే ఈ భూమి మీద ఉండగా దేవుడిచ్చిన ఆత్మ ద్వారా జీవించి విశ్వాస మూలంగా ఎవరైతే జీవిస్తారో వారికి ఆ క్రీస్తు న్యాయపీఠం ఎదుట అక్కడ తీర్పు జరిగిన తర్వాత ఆయన నీకు పట్టణాలు ఇస్తాడు. చెప్పండి, ఏమిస్తాడు? పట్టణాలు ఇస్తాడు. ప్రజల మీద నీకు ఆయన అధికారాన్ని ఇస్తాడు. కానీ ఈ భూమి మీద ఉండగా నీకు ఆల్రెడీ పరిశుద్ధాత్మ దేవుని నీ హృదయంలో కుమ్మరించాడు.
వాగ్దానం చేయబడిన ఆత్మ నీలో ఉన్నాడు, కానీ ఆత్మను నువ్వు వినియోగించుకోకపోతే, పరిశుద్ధాత్మను నువ్వు వినియోగించుకోకపోతే, వినండి, అక్కడ నీకు పట్టణాల్లో పాలు పంపులు ఉండవు. అక్కడ ప్రజల మీద నీకేముండదు, అధికారం ఉండదు. చూడండి, ఆ 2 మాటలు చూపిస్తాను. లూకాసు వార్త 19వ అధ్యాయం. లూకాసు వార్త 19వ అధ్యాయం. లూకాసు వార్త 19వ అధ్యాయం. లూకాసు వార్త 19వ అధ్యాయం 17వ వచనం చదవండి. అతడు అక్కడ నిలబడిన తర్వాత ఇలా అంటాడంటే చూడండి, బల మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో అబ్బా నువ్వు నమ్మకంగా ఉన్నావయ్యా. అబ్బా గణేష్, నువ్వు నమ్మకంగా ఉన్నావయ్యా. సాలమన్, నువ్వు నమ్మకంగా ఉన్నావయ్యా. పేర్ల ప్రసాద్ గారు, మీరు నమ్మకంగా ఉన్నారు. ఏమై ఉన్నారు? నమ్మకంగా ఉన్నారు అని అప్పుడు వెంటనే ఏమంటాడు చూడండి, రాజు, కిన్ని రాజు, వినండి అప్పుడు ఏమంటాడు, 10 పట్టణాల మీద నువ్వేమయ్యిండు, నువ్వు అధికారమై ఉండు అంటాడు. అర్థమైంది? ఏమంటాడు? 10 పట్టణాల మీద అధికారమై ఉండు అంటాడు. కానీ తర్వాత మరొకరిని పిలుస్తాడు. ఏమంటాడు? ప్రసాద్ నిలబడు, ఇంజరు నిలబడు అంటాడు. తర్వాత అప్పుడు ఎలా అంటాడు చూడండి, ఏమంటాడు? 18వ వచనం. అంతటి 2వ వాడిని పిలిచాడు, అయ్యా నీవు మీనవాళ్ళ వల్ల 5 మీనాలను నువ్వేం చేసావు, లభించావు. కాబట్టి అతడు నీవెక్కడుండు, 5 పట్టణాల మీద నువ్వు అధికారమై ఉండని తర్వాత వచ్చినోడికి 5 అప్పగించాడు. ఇలా వినండి, ఆ తర్వాత వచ్చినోడికి ఎన్ని అప్పగిస్తాడు? ఏమో 500 అప్పగించవచ్చు. ఆ తర్వాత వచ్చినోడికి 100 పట్టణాలు ఇవ్వచ్చు. కానీ వినండి, అప్పుడు నిలబడినప్పుడు నీకు 1 పట్టణం కూడా ఇవ్వకపోవచ్చు. అంతేనా? చెప్పండి. రాజు 10 పట్టణాలు ఇవ్వచ్చు, 5 పట్టణాలు ఇవ్వచ్చు. చెప్పండి, అక్కడ 1 పట్టణం కూడా ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే ఏమంటున్నాడు, నువ్వు భలే నమ్మకమైన మంచి దాసుడా అని. అంటే నమ్మకంగా బ్రతికితే ఫలం ఉందా లేదా? నమ్మకంగా బ్రతికితే ఫలం ఉంది. మనం ఏమనుకుంటామంటే, ఎవండి వెళ్ళండి చాలా అక్రమైన మార్గంలో వెళ్ళిపోతున్నారు, వెళ్ళిపోయి ఏం చేశారు, చాలా ఆస్తులు సంపాదించారండి, నేను ఎప్పటి నుంచో ఈ డొక్కు బండి మీదే తిరుగుతున్నాను, నాకన్నా వెనకాల వచ్చిన వాళ్ళు ఏం కొనేశారండి, కారు కొనేశారు, నాకన్నా వెనకాల వచ్చిన వాళ్ళు పెద్ద బిల్డింగ్ కట్టేశారు. అప్పుడు ఎలా అంటాం, ఎందుకంటే ఇంకెంతకాలం నమ్మకంగా అనుకో. అలా కాదు, నమ్మకంగా ఉంటే నీకు ప్రతిఫలం ఉంది. రాజు ఉందా లేదా? నమ్మకంగా ఉంటే ప్రతిఫలం ఉంది. అండ్ వాళ్ళు తిరిగినట్టుగా నువ్వు తిరగద్దు, వారు ఆలోచించినట్టు నువ్వు ఆలోచించదు. ఎందుకంటే అసలు వారికి ఆ రోజు వాళ్ళందరూ సిగ్గుపరచబడతారు. అర్థమైందా? వాళ్ళందరూ ఏమవుతారు? సిగ్గుపరచబడతారు. ఏమండి, ఇతను కూడా ప్రభుని నమ్మాడండి, ఇతను నమ్మకంగా ఉండలేదండి అని అంటే విను, అతను నమ్మకంగా లేకపోతే అతను ఆ రోజున ఖచ్చితంగా ప్రభు అతను కూడా నిలబెడతాడు. నువ్వు నమ్మకంగా ఉండు. నువ్వు నమ్మకంగా ఉంటే ప్రభు ఏమన్నాడు, భలే నమ్మకమైన మంచి దాసుడు. ఎలా అన్నాడు, నువ్వు నమ్మకంగా ఉన్నావయ్యా అని అన్నాడు. చెప్పండి, ఎలా ఉన్నావు? కాబట్టి నమ్మకంగా ఉన్నవాడికి ప్రతిఫలం ఉంది. వాళ్ళు ఎలా ఉంటున్నారు, వీళ్ళు ఎలా ఉంటున్నారని మీరు ఏం బాధపడద్దు. గట్టిగా ఉంటే ఇంకొక 2 సంవత్సరాలు ఓపిక పట్టేయండి అంతే. అర్థమైంది? ఇంకొక 2 సంవత్సరాలు ఓపిక పట్టేస్తే ఖచ్చితంగా ఆ నమ్మకానికి తగిన ప్రతిఫలాన్ని దేవుడిస్తాడు. అర్థమైందా? ఎవరినో చూసి మన నమ్మకత్వాన్ని మీరు పోగొట్టుకోకండి. చివరి దినాల్లో ఖచ్చితంగా ఎలా ఉండండి, నమ్మకంగా ఉండండి. కాబట్టి ఒకరిని పిలిచాడు, 10 పట్టణాలు ఇచ్చాడు. మరొకరిని పిలిచాడు, 5 పట్టణాలు ఇచ్చాడు. మరొకరిని పిలిచాడు, 3 పట్టణాలు ఇచ్చాడు. మరొకరిని పిలిచాడు, 1 పట్టణం ఇచ్చాడు. మరొకరిని పిలిచాడు. సిగ్గుమాలిన దాసుడా, నీకు ఇచ్చాను కానీ దాన్ని నువ్వేం చేసుకోలేదు, వినియోగించుకోలేదు. నీకు నేను ఆత్మనిచ్చాను, వాగ్దానం చేయబడిన ఆత్మ నీకు ఇచ్చాను, కానీ ఆత్మను నువ్వు వినియోగించుకోలేదు అన్నప్పుడు ఏం చేస్తాడు? అనేకులు ఎదుట, యోహాను మొదటి పత్రిక 2:28 వచనంలో అన్నాడు, అనేకులు ఎదుట అప్పుడు నువ్వు సిగ్గుపరచబడతావు. అప్పుడు సిగ్గుపరచబడకూడదు, ధైర్యంగా నేను ఆయన ఎదుట నిలబడాలి అని అంటే వినండి, ఇప్పటి నుంచి మీరు నమ్మకంగా జీవించండి. అర్థమైందా? ప్రతి విషయంలో ఎలా ఉండండి, నమ్మకంగా ఉండండి. సంఘ విషయంలో, సహవాస విషయంలో, ప్రతి విషయంలో, పరిచయ విషయంలో మీరు నమ్మకంగా ఉండండి. నమ్మకంగా ఉంటే ఖచ్చితంగా ప్రతిఫలం ఉంది. ప్రకటన గ్రంథం 2:27 అంటాడు, నువ్వు క్రియలు జాగ్రత్తగా చేయము, నీకు ప్రజల మీద నేను నీకేమిస్తాను, అధికారం ఇస్తాడు. అధికారం ఉంది. పట్టణాల మీద మనకేముంది? అధికారం ఉంది. ఆ అధికారంతో 1000 ఏండ్ల పరిపాలన మనం చేయబోతున్నాం. మీకు మాట చెప్పనా, ఇప్పుడు ఎవరైతే
ఏమండి వాక్యమేనండి, సత్యమేనండి, సత్యమేనండి అంటే వాళ్ళందరూ ఏమంటున్నారు? మీరే సత్యమా అని అంటున్నారు చూసారా? ఆళ్ళందరూ అప్పుడు కనబడతారు మనకి. అప్పుడు మనకి ప్రభు పిలిచి, "రా రాము ఎదరకి రా. రా రా నిలబడు. ఇలా నిలబడు" అని ప్రభు పిలిచి, "భలే నమ్మకమైన మంచి దాసుడు ఇదిగో దీన్ని నువ్వేలు" అని అన్నప్పుడు ఎవరికైతే సువార్త చెప్పి సత్యమని వినండి అని అన్నవాళ్ళు వినలేదో వాళ్ళందరూ తెల్ల మొక్కలేసుకున్నప్పుడు తలకాయ కిందకి దించుకుంటారు. "ఓరేయ్ రాము చెప్పాడు మన తమ్ముడు మాట వినలేకపోయామని" అప్పుడు బాధపడతారు. అర్థమైందా? కాబట్టి ఖచ్చితంగా ఈ పరిచర్యలో ఖర్చు పెట్టిన ఏ రూపాయి వ్యర్థం గాదు. అర్థమైందా? ఈ పరిచర్యలో మీరు నమ్మకంగా ఉండండి. నమ్మకంగా ఉన్న ప్రతి క్షణం కూడా దేవుడి లెక్కలో ఉంది. ప్రతి సెకండ్ కూడా దేవుడు లెక్కిస్తున్నాడు. నువ్వు ఆయన పనిలో ఉండు. ఖచ్చితంగా ప్రతిఫలం నీకు ఉంది. కాబట్టి మొదటి పునరుద్ధానం ఉంది. చెప్పండి. రెండవ పునరుద్ధానం ఉంది. మొదటి పునరుద్ధానానికి, రెండవ పునరుద్ధానానికి ఎన్ని సంవత్సరాల సమయం ఉంది? 1000 సంవత్సరాల సమయం ఉంది. కాబట్టి ఈ 1000 సంవత్సరాల సమయంలో మనం ఏం చేస్తాం? రాజ్యాన్ని ఏళ్తాం. నేను దీన్ని సేవకులు చెప్పిన మాటతో పోల్చి నేను ఒక మాట గురించి చెప్పి ముగిస్తాను చూడండి. దీన్ని ఏమన్నాడంటే పరిశుద్ధాత్మను గురించి మాట్లాడుతూ 3 విధాలుగా చెప్పాడు. ఒకటి ఇప్పుడు సేవకులు అన్నారు కదా! పరిశుద్ధాత్మను దుఃఖపరచుట అనండి. దుఃఖపరచుట. 2 పరిశుద్ధాత్మను సంతోషపరచుట అనండి. సంతోషపరచుట. 3 పరిశుద్ధాత్మను తిరస్కరించుట. తిరస్కరించుట. మీకు అర్థమైతే పరిశుద్ధాత్మను తిరస్కరించేవారు ఏ పునరుద్ధానంలో ఉంటారు? రెండవ పునరుద్ధానంలో ఉంటారు. కానీ పరిశుద్ధాత్మను ఆనందపరిచేవారు ఏ పునరుద్ధానంలో ఉంటారు? మొదటి పునరుద్ధానంలో ఉంటారు. పరిశుద్ధాత్మను దుఃఖపరిచేవారు ఎక్కడుంటారు? మొదటి పునరుద్ధానంలో ఉంటారు. కానీ వినండి, దుఃఖపరిచినందుకు దానికి తగ్గ ఫలితం ఉంటది. ఆనందపరిచినందుకు దానికి తగ్గ ఫలితం ఉంటది. అర్థమైందా? కానీ తిరస్కరించినందుకు కూడా దానికి నష్టం ఉంది. ఆ నష్టం ఎంత నష్టం అన్నాడు చూడండి. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 28వ వచనం. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 28వ వచనం. చివరికి ఈ మాట వినండి. మీరు దేవుని పిల్లలు కాబట్టి మీరు ఆత్మని ఏం చేయకండి? దుఃఖపరచకండి అని చెప్పాడు. కానీ ఎవరైతే ప్రభుని అంగీకరించడం లేదో వారు ఎంత నేరం చేస్తున్నారంటే, ఎంత భయంకరమైన పాపం అంటే అది చెప్పాడు చూడండి. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 29 చదువుతారా? ఇట్లుండగా నేరుగా నేను చదువుతున్నాను చూడండి. కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించువాడు అని అన్నాడు. చెప్పండి. కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించువాడు. చదవండి. ఎంతో ఎక్కువైన దండనకు పాత్రుడు. అర్థమైంది? ఎంత ఎక్కువ అందం చెప్పలేం. ఎంతో ఎక్కువైన దండనకు పాత్రుడు. మీకు మాట చెప్పనా? దెయ్యాలు ఒకరు యేసుప్రభు దగ్గరికి వచ్చి అంటాయి, యేసుప్రభువా మమ్మల్ని మాత్రం ఆ పాతాళంలోనికి వెళ్ళిపోమని మాత్రం నువ్వేం చేయకు, మాకు ఆజ్ఞ ఇవ్వద్దు అంటే పాతాళానికి వెళ్ళడానికి దెయ్యాలకి ఏమి లేదు. దెయ్యాలకి ఇష్టం లేదు. ఎందుకు? అక్కడ ఎలాగుందని అర్థమైంది సీను. ఇప్పుడు చెల్లి పొగతో భరించలేకపోతుంది కదా అక్కడ మామూలుగా. సందు చెల్లి వెనకాల పొగ వస్తుంటేనే ఇందాక నుంచి ఇబ్బంది పడుతుంది కదా. కానీ వినండి, అక్కడ వచ్చే పొగ ఏంటి? దోమల పుల్లలు కాదు. దోమల పుల్లలకే ఇబ్బంది అయితే అక్కడ వచ్చే చాలా భయంకరమైంది. దెయ్యాలంటున్న మమ్మల్ని మాత్రం పాతాళంలోనికి వెళ్ళమని మాత్రం ఆజ్ఞ ఇవ్వద్దు అని అన్నాడంటే అక్కడ ఏ పరిస్థితి ఉందో దెయ్యాలు చూసే. ఇలా వినండి, పాతాళం కంటే భయంకరమైనది నరకం. 2 ఒకటి కాదు. పాతాళం కంటే భయంకరమైనది నరకం. అది చాలా భయంకరమైన స్థలం. ఆ స్థలంలోనికి ఎవరు వెళ్ళకూడదు అనేది దేవుని సంకల్పం. అర్థమైందా? ఆ సంకల్పం నెరవేర్చడానికే ఈ రోజు దేవుడిని ఏర్పాటు చేస్తున్నాడు. అర్థమైందా? కాబట్టి ఎవరు ఎక్కడికి వెళ్ళకూడదు? అగ్నిగుండానికి వెళ్ళకూడదు. ఏమన్నాడు? అంతటా అందరూ ఏం పొందాలి? మారు మనసు పొందాలి. ఏ ఒక్కరు నశింపక అంతటా అందరూ మారు మనసు పొందాలి. ఇక్కడ కూడికి ఏర్పాటు చేయడానికి కారణం ఏంటి? ఎవరు నశించకూడదు. ఎవ్వరు ఆ నిత్య నరకంలోనికి వెళ్ళకూడదు. విలువైన రక్షణ సులువైంది. ఆ సులువైన రక్షణ అందరూ పొందుకోవాలి. అదే ఉద్దేశంతో ఇక్కడ కూడికి ఏర్పాటు చేయడం జరిగింది తప్ప ఇక్కడ ఏదో స్వలాభం కొరకు ఆస్తులు సంపాదించడానికో అంతస్తులు సంపాదించడానికి ఏమీ కాదు. కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ రాత్రి మీ ప్రయాసకు తగిన ప్రతిఫలం దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. కాబట్టి విశ్వాసిగా నీతో చెప్తున్నాడు ఈ రాత్రి, ఆత్మను సంతోషపరచు, కానీ ఆత్మను ఏం చేయకు? దుఃఖపరచు. దుఃఖపరిస్తే దానికి ఫలితం ఉంది. ఆత్మను సంతోషపరిస్తే దానికి ఫలితం ఉంది. ఇదిగో నువ్వు మాత్రం ఇంకా సువార్తను అంగీకరించకపోతే పాపములో ఉండి నువ్వు చనిపోతున్నావు అంటే అర్థం ఏంటంటే పాపములు ఒప్పింప చేసే
పరిశుద్ధాత్మను నువ్వు తిరస్కరిస్తున్నావు. అర్థమైందా? ప్రభు ఇలా అన్నాడు, యేసు ప్రభుకి విరోధంగా మాట్లాడినను నీకు పాప క్షమాపణ ఉండదు, కానీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడిన వానికి, దూషించిన వానికి ఈ యుగమందు గాని రాబోయే యుగమందు గాని ఏమి లేదు, పాప క్షమాపణ లేదంటే అర్థం ఏంటంటే క్షమించరాని పాపం యేసు ప్రభుని విశ్వసించకపోవడమే. అర్థమైందా? పాపం కల్లా అన్నిటికంటే భయంకరమైన పాపం ఏంటి? సువార్తను నమ్మకపోవడమే. అర్థమవుతుందా? కాబట్టి సువార్తను అంగీకరించిన వారందరూ చేసేది ఏంటంటే ఆత్మను తిరస్కరిస్తున్నారు. ఆత్మను ఏం చేస్తున్నారు? తిరస్కరిస్తున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభుని నమ్మి సంఘంలోనికి వచ్చిన వారందరూ ఆత్మను దుఃఖపరచకూడదు. ఆత్మను ఏం చేయాలి? సంతోషపరచాలి. చివరిగా నిన్ను బట్టి దేవుడు ఎంత ఆనందిస్తే అన్ని పట్టణాలు ఇస్తాడు. అర్థమైందా? మన పిల్లలు స్కూల్కి వెళ్ళి మంచి మార్కులు తెచ్చుకుంటే మనం ఏం చేస్తాం? అమ్మ 10 రూపాయలు అంటే ఏం చేస్తారు? 10 రూపాయలు ఇంకా అరవై తీసుకో, 100 రూపాయలకి అవుతారంట. అంటే ఎప్పుడు? మన పిల్లలు బట్టి మనం ఆనందిస్తుంటే కదా. పిల్లలు బట్టి మనం ఆనందిస్తుంటే ఏం చేస్తాం? ఆడు బ్యాగ్ అడుగుతాడు, బ్యాగ్ ఏం కాదు నీకు సైకిల్ కూడా కొనేస్తానంట. నాకు వద్దు డాడీ అన్న, వద్దు నీకు సైకిల్ నువ్వు నడిచి వెళ్ళకూడదు అంట. అంటే మన పిల్లలు బట్టి మనం ఆనందిస్తే ఇంత చేస్తే సంఖ్యాకాండం 14:8 ఏమన్నాడు? ఆ యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆయన మనల్ని ఆ పట్టణంలోను ప్రవేశపెడతాడు. అక్కడ పట్టణం స్వాస్యం. కానీ ఈ రాత్రి వినండి, యెహోవా మన యందు ఆనందించిన ఎడల మనకైన పట్టణాలు ఇస్తాడు. అర్థమైంది? కాబట్టి మీ యందు పరిశుద్ధాత్మ దేవుడు ఏమవ్వాలి? ఆనందించాలి. ఈ రాత్రి ఇలా ప్రార్థన చేయండి, ప్రభువా నాలో ఉన్న పరిశుద్ధాత్మను నేను ఏమాత్రం ఎక్కడ కూడా నేను దుఃఖపరచకూడదు. నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నిరంతరం ఆనందించాలి. అలా పరిశుద్ధాత్మను ఆనందపెట్టే విధంగా ప్రభా నన్ను మీరు నడిపించండి అని ప్రార్థన చేయండి. ఖచ్చితంగా నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఎంత ఆనందిస్తే నీకు అన్ని మేరలు దొరుకుతాయి, అన్ని పట్టణాలు దొరుకుతాయి, అంతమంది ప్రజల మీద నీకు అధికారం దొరుకుతుంది. కానీ ఇంకా యేసు ప్రభుని అంగీకరించకపోతే నువ్వు ఆత్మను తిరస్కరిస్తున్నావు. ఆత్మను తిరస్కరిస్తున్నావు కాబట్టి ఎక్కువైన దండనకు నువ్వేమవుతున్నావు? పాత్రుడు అవుతున్నావు. కాబట్టి మొదటి పునరుద్ధానం ఉంది, రెండవ పునరుద్ధానం ఉంది, తీర్పు పునరుద్ధానం ఉంది, జీవ పునరుద్ధానం ఉంది. కడమ మృతులు బ్రతుకుతారు, మొదటి మృతులు కూడా ఏమవుతారు? బ్రతుకుతారు. నీతిమంతులు పునరుద్ధానం ఉంది, అనీతిమంతుల పునరుద్ధానం కూడా ఉంది. ఈ సత్యం, ఈ మర్మం ఎవరికి తెలియలేదు? దానియేలుకు తెలియలేదు. కానీ ఈ సత్యాన్ని దేవుడు ఎవరికి నేర్పించాడు? సంఘానికి నేర్పించాడు. ఈరోజు ప్రభు మహాకృపను బట్టి మనకి ఈ అవకాశం ఇచ్చాడు. కడమరి వాడేనైనా కడపటి వాడేనైనా నాకు ఈ కృప అనుగ్రహించబడెను. ఎఫెసీ పత్రిక 3:2లో ఆ కృప ఏంటో కాదు, కృప విషయమైన ఏర్పాటు పౌలు గారికి అప్పగించబడింది. అదే ఏర్పాటు దేవుడి కడవరి దినాల్లో దేవుడు మనకు అప్పగించాడు. దేవునికి స్తోత్రం. గనుక ఇప్పుడు ఈ మర్మం దేవుడు మనకే వెల్లడి చేశారు. ఇప్పుడు బయట నుంచి వెళ్ళింది కానీ మీరు ఏమనాలి? ఇప్పుడు ఏమనాలి? ఒరే 2 పునరుద్ధానాలు ఉన్నాయి, నీతిమంతుల పునరుద్ధానం, జీవ పునరుద్ధానం అని చెప్తే వాళ్ళేమంటారు? అయితే ఏంటి? అయితే ఏంటి కాదు, విను. నీతిమంతుల పునరుద్ధానం జరుగుతుంది. ఆ నీతిమంతుల పునరుద్ధానంలో మనకు పట్టణాలు ఇవ్వబడతాయి, ప్రజల మీద అధికారం ఉంది, మహిమ ఉంది, కిరీటం ఉంది. ఇప్పుడు నన్ను ఏం చెప్పారు? అందుకే పాపం చేయకుండా బ్రతకమని. అర్థమైందా? విశ్వాసం ఏం చేయకూడదు? పాపం చేయకూడదు. నువ్వు పాపం చేస్తే అప్పుడు ఖచ్చితంగా నీకు పట్టణాలు ఉండవు, ఫలితం ఉండదు, నీకు కిరీటం ఉండదు, నీకు మహిమ ఉండదు, సిగ్గుపరచబడతావు, అప్పుడు ఏడుస్తావు. కాబట్టి పాపం చేయకురా అని చెప్పాలి. కాబట్టి ఒకవేళ పాపములో ఉన్నవాడు, అవిశ్వాసి, లోకంలో ఉన్నవారికి ఏం చెప్పాలి? ఇదిగో ఒకరోజు ఖచ్చితంగా తీర్పు పునరుద్ధానం ఉంది. తీర్పు పునరుద్ధానం జరిగిన తర్వాత ధవల సింహాసనం దగ్గర తీర్పు జరుగుతుంది. నువ్వు పాపములో ఉండి ఎందుకు చనిపోయావు, యేసు ప్రభుని ఎందుకు నువ్వు వినియోగించుకోలేదని అప్పుడు దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. కాబట్టి ఇప్పటికైనా యేసు ప్రభుని నమ్ము, పాపం నుంచి బయటికి రా అని ఇప్పుడు మనం సువార్త చెప్పాలి. అవిశ్వాసికి ఏం చెప్పాలి? పాపములో ఉండి బయటికి రా అని చెప్పాలి. విశ్వాసికి ఏం చెప్పాలి? పాపం చెయ్యకు అని చెప్పాలి. పాపం చేయకుండా ఉంటే లాభం ఉంది, నమ్మకంగా బ్రతుకు, ఫలితం ఉందని చెప్పాలి. అటువంటి కృప దేవుడు మీకు అందరికీ అనుగ్రహించిన గాక. ఇప్పుడు భయంకరమైన సువార్త ఏంటంటే అవిశ్వాసి దగ్గరికి వెళ్ళి, లోకం దగ్గరికి వెళ్ళి చెప్తున్నారు పాపం చేయకు, పాపం చేయకని. మీకు అర్థమైంది? అవిశ్వాసికి చెప్పవలసింది ఏంటి? పాపములో ఉండకో, యేసుక్రీస్తు ప్రభుల వారిని విశ్వాసం ఉంచు, నువ్వు పరిశుద్ధుడు అవుతావని చెప్పాలి. కానీ అవిశ్వాసి దగ్గరికి వెళ్ళి ఏం చెప్తున్నారు? పాపం చేయకు, పాపం చేయకు అన్నారు. ఇప్పుడు అతను ఏమనుకుంటున్నాడు? పాపం చేయకుండా ఉంటే నాకు మేలు జరుగుతుందేమో, పరలోకం వెళ్తానేమో అనుకుని అతను ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్రయత్నంలో భాగంగా 1 రోజు, 2 రోజులు, 3 రోజులు బాగానే ఉన్న తర్వాత ఏమవుతుంది? తప్పిపోయి ఏమనుకున్నాడు? అయ్యి బాబు ఇది చాలా భయంకరమైన మార్గం, మన వల్ల ఇక్కడ ఉండే కన్నా బయట బతకడమే కష్టమని ఏం చేస్తున్నాడు? మొత్తం సంఘాన్ని వదిలేసి, వాక్యాన్ని వదిలేసి లోకంలో కలిసిపోతున్నారు. అటువంటి వారిలో మన ఎవరు పాలు పంపులు ఉండకుందుము గాక. అటు పాపములో ఉండకు, విశ్వాసికి ఏమో పాపం చేయకు. రైట్. దేవునికి స్తోత్రం. ప్రభు ఇచ్చిన తలంపులు బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను.
తల వంచండి, ప్రార్థన. ఈ రాత్రి ప్రభు నాతో మాట్లాడారు అన్నవారు హృదయపూర్వకంగా ప్రభుకి స్తోత్రాలు చెల్లించండి. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, జీవాధిపతి, నీకు స్తోత్రాలు. నీ నమ్మకత్వాన్ని బట్టి, మీరు ప్రేమించి ఈ రాత్రి మీరు మాకు అప్పగించిన ప్రతి సంగతిని బట్టి మీకు స్తోత్రాలు. కాలము సంపూర్ణమైనప్పుడు అంత్యకాలమున ఏం జరగబోతుందో అయ్యా మాకు మీరు తెలియజేశారు. ఆత్మ ద్వారా, వాగ్దానం చేయబడిన ఆత్మ ద్వారా, సంఘం ద్వారా వెల్లడి కావాలన్నదే మీ ఉద్దేశం. అందుకే ఎంతకాలం దాన్ని మీరు మరుగుగా భద్రం చేసి మీ సంకల్పాన్నంతా కూడా నేటి సంఘానికి మీరు మాకు తెలియచేసిన విధానమును బట్టి మీకు స్తోత్రాలు. నీతిమంతుల పునరుద్ధానం ఉంది, అనీతిమంతుల పునరుద్ధానం ఉంది, జీవ పునరుద్ధానం ఉంది, తీర్పు పునరుద్ధానం ఉంది. మొదటి మృతులు బ్రతుకుతారు, కడమృతులు కూడా బ్రతుకుతారు. అయితే 2 తీర్పులు ఉన్నాయి. అయితే మొదటి పునరుద్ధానానికి, రెండవ పునరుద్ధానానికి ఉన్న అయ్యా సమయం అది 1000 ఏండ్ల పరిపాలన కాలమని, ఆ కాలంలో మేము ఏలవలసిన వారుగా ఉన్నాం. నాయన, ఈ భూమి మీద మేము నమ్మకంగా ఉంటే అప్పుడు మా చేతికి పట్టణాలు అప్పగించబడతాయి అయ్యా నాయన అని మీరు మాకు తెలియజేసిన ప్రతి సంగతిని బట్టి మీకు స్తోత్రాలు. విశ్వాసంగా మీరు మాతో మాట్లాడుతున్నారు. ఆత్మను దుఃఖపరచొద్దు, ఆత్మను సంతోషపరచు అని చెప్తున్నారు. అవిశ్వాసులు చెప్తున్నారు ఆత్మను తిరస్కరించొద్దు అని చెప్తున్నారు. అవును ప్రభా, ఈరోజు సువార్త ఇంత స్పష్టంగా ఉన్నా యేసు ప్రభుని నమ్మితే చాలు నువ్వు పరిశుద్ధుడు అవుతావు, పరిశుద్ధులు ధన్యులు, ధన్యులైన వారందరూ 1000 ఏండ్ల రాజ్యంలో పరిపాలన చేస్తారని సువార్త ఇంత తేటగా ఉన్నా దాన్ని వినియోగించుకోలేని వారు కూడా ఉన్నారు. వారు మనోనేత్రాలు ప్రభుని యేసు నామములో తెరవబడును గాక. పరిశుద్ధులు, కేవలం విశ్వాసం ఉంచిన వారు పరిశుద్ధులని నమ్మగలిగే కృప, ఆ విశ్వాసం తండ్రి అనేకులు ఈ రాత్రి కలుగును గాక. అయ్యా ప్రభా, మీరు మాకు ఇచ్చిన ఈ చక్కటి సందేశాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రతి మాట మా హృదయంలో భద్రం చేయమని అయ్యా తండ్రి, సహకారులుగా ఉన్న నాయన ప్రియ తమ్ముడు రామును బట్టి, ఆయన సహోదరి అలాగే నాయన పేర్ల ప్రసాద్ గారిని బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు మీరు చేసిన ప్రతి సహాయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. కుయ్యేరు ప్రాంతం నుంచి వచ్చిన తండ్రి సహోదరులను బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆయన ఇంకా రానున్న కాలంలో మీ కృపచేత, మీ శక్తి చేత ఆయన మేరలు, సరిహద్దులు విశాలపరచుమని అయ్యా అన్ని విషయాలు మీరు చేసిన సహాయంను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ తిరిగి వెళ్తున్న ప్రయాణంలో కూడా మీ కృపనిమ్మని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరట స్తుతిస్తూ క్రీస్తునామం సమర్పించి వేడుకొని ఈ కూడికని ఇంతటితో ముగిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, నిత్య సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలం తోడయుండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.